మనందరికీ తెలుసు దైనందిన జీవితంలో మరి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వాతావరణ కాలుష్యం కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, తినే పదార్థాలలో కూడా ఈరోజు కల్తీ నాసిరకమైనటువంటి ఈరోజు మన ఆరోగ్యాన్ని క్షీణించేటటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వెనకటి రోజుల్లో చూస్తే వాతావరణంలో కాలుష్యం లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు. ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి పండించేటటువంటి పంటలు ఏది కూడా రసాయనాలతో కూడుకున్నటువంటి పంటలు మనం ఎక్కడ చూడలేదు. ఈరోజు తద్వారా ఈరోజు తింటున్నటువంటి పదార్థాలతో తింటున్నటువంటి ఆహార పదార్థాల మీద బాగా మరి ఈరోజు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించి ఆయుష్ క్షీణిస్తూ ఉంది. తక్కువ వయసులోనే అన్ని రోగాలు, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా చిన్న వయసులో ఈరోజు షుగర్ పేషెంట్గా ఉండటం కానీ, రక్తపోటుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అసలు ఒక వ్యాధి అంటే దానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాస్తవానికి ఈరోజు మనం ఈ మెడికల్లో మనం ఈరోజు ఏదైతే దవాఖానాలు ఏదైతే మనం చూస్తూ ఈ డాక్టర్లు ఏదైతే చూస్తున్నామో ఇదంతా తర్వాత వచ్చింది. కానీ ముందు మన ధన్వంతరి మరి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్లందరికీ కూడా ఈరోజు ధన్వంతరి ప్రతి ఒక్కళ్ళు ధన్వంతరిని పూజించుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా ఏది పెరిగినా ఈరోజు ఆ రకమైన పరిస్థితి. మరి ఈరోజు మనకి ఆయుర్వేదంలో జర్మనీ కూడా చాలా గొప్ప మరి ఆయుర్వేదాన్ని అందించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మనకి ఆయుష్ ద్వారా ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, యునాని కానీ, న్యాచురోపతి ఇవన్నింటికి సంబంధించినటువంటి ఈరోజు మెడిసిన్స్ కానీ, వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ కానీ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన సంగారెడ్డి పట్టణంలో వారు చెప్పినట్టు చర్మ వ్యాధులు కానీ, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వ్యాధులకు సంబంధించి కానీ అన్నింటికి సంబంధించి నయం చేసుకునేటటువంటి మరి ఆరోగ్యం ప్రసాదించేటటువంటి మరి ఈరోజు నిజంగా కూడా మనందరికీ శుభదినం. మన పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. మరి ఈరోజు ఆరోగ్యంగా ఉండటానికి సంబంధించి మరి మనకున్నటువంటి ఇబ్బందులు, అనునిత్యం మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, మరి టెన్షన్ కానీ ఇవన్నీ కానీ మరి వీటికి సంబంధించినటువంటి మరి ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం కొంత ఆలస్యంగా మేము వచ్చినందుకు కొంత చింతిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ వైద్యానికి సంబంధించి చూపించుకోవటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సత్వరంగా మరి వాళ్ళకి సంబంధించినటువంటి మరి మెడిసిన్స్ కానీ, వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళ పరీక్షలు కానీ అవన్నీ తొందరలో చేపట్టేదానికి డాక్టర్ గారికి మరి తొందరగా అందరికీ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి వాస్తవానికి ఏంటంటే మన ఇండియాలో ఈరోజు భారతదేశంలో మన ఆయుష్ ప్రమాణం కూడా చాలా తక్కువైపోయింది. కొన్ని విదేశాల్లో అయితే 90 సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్తో వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి, అంత ఆరోగ్యంగా ఉండేటటువంటి పరిస్థితి, 100 సంవత్సరాల వరకు కూడా హాయిగా బ్రతికేటటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి మరి పరిస్థితి అందరికీ రావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి మనం ఆచరించేటటువంటి దాంట్లో కూడా కొన్ని మరి తప్పనిసరిగా ఇది వాడొద్దు అంటే దాన్ని వాడేటటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని కూడా కొంత నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్ని కల్తీలే. ఈరోజు కల్తీకి సంబంధించి మనకు రానటువంటి రోగాలన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేసినటువంటి మరి ఈ డాక్టర్లందరికీ కూడా సంగారెడ్డి మరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, నా తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతంతో పాటు వారికి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితంగా అందరికీ ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.
ఈరోజు రంపర్ సీరియస్ కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణం నుంచి చేరాస్తా వరకు ర్యాలీ రూపకంగా అన్ని సంఘాలు కలిసి క్రైస్తవ యువకులు చిన్నల నుంచి కొన్ని వృద్ధుల వరకు అందరూ కూడా రంపర్ సీరియస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని యేసుక్రీస్తు శాంతికి ప్రతిరూపం, ప్రపంచానికి ప్రేమను శాంతి నేర్పిన వ్యక్తి కాబట్టి అదే శాంతికి మేము నిదర్శనంగా మేమంతా ఈ ర్యాలీ రూపకంగా రంపర్ సీరియస్ కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం జరిగిస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ యేసుక్రీస్తు శాంతిని ప్రేమను తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎండలు బాగా మండిపోతున్నటువంటి ఈ కాలంలో ప్రజలకు ఎంతో కొంత చేయూతనివ్వాలి, ప్రజలను కొంత ఉపశమనం కలిగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి సంగారెడ్డి పట్టణం లోపల మేము ఈరోజు నిన్న మరి ఈ చలివేంద్రాలు హైటెక్ చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నటరాజ్ థియేటర్ ముందు ప్రారంభించినటువంటి ఈ చలివేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరి సోదరుడు నరహర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మాకు ఇక్కడ స్థానికంగా మైనార్టీ నాయకులు ఎంఏ హకీం గారు, మిగతా పెద్దలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరికీ కూడా తెలుసు నీటి విలువ అనేది ఏ రకంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఈ రోజుల్లో బాటల్ నీళ్లను శుద్ధి చేసినటువంటి బాటల్ నీళ్లను 20 రూపాయలకు అమ్ముతున్నటువంటి ఈ తరుణం లోపల మేము ప్యూరిఫైడ్ వాటర్ను శుద్ధి చేసినటువంటి నీటిని మరి కూల్ చేసి చల్లటి నీళ్లను ప్రజలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల కిందట మేము ఈ కార్యక్రమాన్ని మా అన్వర్ భాయ్ మరి దీపక్ లైట్ హౌస్, తర్వాత మేము ఆర్ఎస్ఎన్ టీవీ, అదేవిధంగా గ్లోబల్ ఫర్నిచర్ జాయింట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, తర్వాత కొత్త బస్ స్టాండు, అదేవిధంగా అంబేద్కర్ చౌక్ పాత బస్ స్టాండ్ దగ్గర 3 కేంద్రాలను కూడా శుద్ధి చేసినటువంటి నీళ్లను మరి కూల్ చేసేసేసి చల్లటి నీళ్లను ప్రజలందరికీ ఉచితంగా అందించడం అనేది జరుగుతూ ఉన్నది. కనీసం ప్రతిరోజు కూడా ఒక 100కు పైగా బబుల్స్ అంటే ఒక 2000 లీటర్లకు పైగా నీళ్లను ప్రజలకు అందజేయడానికి మేమంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రేపు రాబోయేటటువంటి రోజుల లోపల ఈ కార్యక్రమం ఇంకా బాగా ఎక్కువ జరుగుతుంది. ఇంకా ప్రజలు ఎంత కోరుకుంటే అంత కూడా మొత్తం నీళ్లు సరఫరా చేయడం కోసం మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ప్రజల కోసం మరి వేసవిలో మండు వేసవిలో మంచినీటిని దానం చేస్తూ ప్రజల దప్పికను తీర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎన్ ఛానల్ అధినేత మాజీ శాసనమండలి సభ్యులు సత్యన్న గారికి, అదేవిధంగా దీపక్ లైట్ హౌస్ మళ్ళీ ఎంపీజే నాయకులు అన్వర్ భాయ్ గారికి, వారి మిత్ర బృందానికి నేను ఈ సందర్భంగా నిజంగా అభినందిస్తూ ఉన్నా. మరి సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కనీసం రోజు మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న ఈ సంగారెడ్డి లోపల చాలామంది గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం సంగారెడ్డికి వచ్చి మరి కనీసం అంటే వేసవి లోపల చల్లని నీరు, స్వచ్ఛమైన నీరు దొరికే పరిస్థితి ఉండదు. మరి గతంలో లాగా కాకుండా అంటే కుండలు పెట్టి కుండల ద్వారా ఒక మనిషిని అంటే ఒక సర్వెంట్ని పెట్టి నీళ్ళు ఇచ్చే ప్రక్రియ చలివేంద్రాలలో కొనసాగుతూ ఉండే. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్యూరిఫై చేసిన వాటర్ని ట్యాబ్ల ద్వారా వాళ్ళే తీసుకొని వృధా కాకుండా కలుషితం కాకుండా మరి కొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజల అవసరాలు తీరుస్తున్న నేను వీరికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే దగ్గర కాదు, నిజంగా జన సమూహం ఎక్కువ ఉన్న దగ్గర, జనరద్దీ ఎక్కువగా ఉన్న దగ్గర ప్రతి చోట్ల సుమారుగా 4-5 ప్లేస్లలో 2-3 ప్లేస్లలో అంటే వీళ్ళు పెట్టడం నిజంగా
అభినందనీయం. మరి నిజంగా ఇది సంగారెడ్డి ప్రజలంతా గుర్తిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇంకా ఈ సహాయ కార్యక్రమాలకు ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ముందు వీరి నుంచి వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. మా తరఫున కూడా వీరికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ప్రాంగణంలో మాట్లాడిన గురుగారు మన మీద ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి మన రామచంద్రపురం మా పవిత్రమైన మూడో సంవత్సరం పాల్గొనడం. నేను ఎప్పుడు కూడా మోచి సంఘం నిజంగా చాలా చేసుకోవడం జరుగుతుంది. అందరినీ కూడా వర్షాలు మంచిగా పట్టణంలో జన్మించినారు. భక్తిలో మహా జ్ఞానం, గొప్ప జ్ఞానం సంపాదించి భారతదేశంలో ప్రత్యేకమైన మానవునికి దేవునికి గల సంబంధం, మానవుడు కేవలము ఒక దీని నుంచి ఎలా వచ్చిందో, ఎలా జన్మ జరిగింది అని మహారాజ్ గారు చెప్తారు. तुझको भेजा मुझको भेजा उसका नाम सृष्टि का राज है तेरा मेरा जन्म का एक उदाहरण. మహారాజ్ గారు అంత చక్కని మాటలు చెప్పి భారతదేశం యొక్క జనులను ఒక భక్తి భావనలను నడిపించినారు. వారి యొక్క ఆలోచనను పురస్కరించుకొని ఈ యొక్క సత్సంగ అందరూ వారి ప్రత్యేకంగా
రాజా రామచంద్ర భగవానికి రామభక్త హనుమానికి జై శ్రీరామ్. ఈ రోజున హనుమతి విజయాత్ర వైభవం ప్రధానమంత్రి నుంచి సంగారెడ్డి పట్టణ ప్రవేశులంతా కూడా అత్యంత శోభాయమానంగా యువకులంతా కూడా తేజవంతులై సాక్షాత్తు ఒక్కొక్కరిలో ఒక ఆంజనేయ స్వామి పూజినట్లుగా శ్రీరామ నామాన్ని చెబుతూ రామనామ చెత్త వైభవం చేత ఈ సంగారెడ్డి పట్టణం అంతా కూడా రామనామమయంగా అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి విజయాత్ర వైభవం జరుగుతోంది. భక్తులందరికీ కూడా హిందూ సాంప్రదాయపరులందరికీ కూడా రామచంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క ధైర్యం, వీర్యం, తేజస్సు, యశస్సు, కీర్తి అన్ని వచ్చేట్లుగా చిరంజీవులకు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ విజయాత్ర వైభవం పాల్గొన్నటువంటి చిరంజీవులందరికీ కూడా సాక్షాత్ హనుమంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అట్లాగే రామచంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో శ్రీ వీరాంజనేయ విజయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి గత 14 సంవత్సరాల నుంచి ఈ విజయాత్ర ఎంతో శోభాయమానంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి సంగారెడ్డి అందరూ కూడా ఇంటి సహసహకారం అందించారు. మరి పోలీసు వ్యవస్థతో దీనికి పూర్తి సహకారం అందించి మరి ఇలా ఈ విజయాత్ర ఎంతో ఘనంగా సంతోషంగా నిర్వహించుకోవడానికి కారణం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
లక్ష్మీపార్వతి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. శివపార్వతి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ప్రజలను భారీ ఎత్తుగా ప్రజలంతా బాగా పాల్గొన్నారు. అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఇంద్రపాలెంలో ఆంజనేయ స్వామి ఘనంగా పూజలు జరిగించారు. ఇక్కడ వచ్చిన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే, విశ్వానిగాచే దేవుడవే అంజన్న నీకు వందనమే. వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే, విశ్వానిగాచే దేవుడవే అంజన్న నీకు వందనమే. కోటి కోటి దండాలే కొండగట్టు అంజన్న నీకు, కొబ్బరికాయల ముడుపులే కొండగట్టు అంజన్న. కోటి కోటి దండాలే కొండగట్టు అంజన్న నీకు, కొబ్బరికాయల ముడుపులే కొండగట్టు అంజన్న. శివతేజంతో అవతరించినవు, సర్వలోకాలల్లా వెలసి ఉన్నావు, సర్వలోకాలల్లా వెలసి ఉన్నావు. కొండగట్టు మీద కొలువు తీరినవు, కొలిచిన భక్తుల తోడు ఉన్నావు, కొలిచిన భక్తుల తోడు ఉన్నావు. శివతేజంతో అవతరించినవు, సర్వలోకాలల్లా వెలసి ఉన్నావు, సర్వలోకాలల్లా వెలసి ఉన్నావు. కొండగట్టు మీద కొలువు తీరినవు, కొలిచిన భక్తుల తోడు ఉన్నావు, కొలిచిన భక్తుల తోడు ఉన్నావు. నిన్నే నమ్ముకున్నామో నిండు మనసుతో అంజన్న, నిన్ను భక్తితో వేడుకున్నామో కొండగట్టు అంజన్న. వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే, విశ్వానిగాచే దేవుడవే అంజన్న నీకు వందనమే. మామకు ముడుపులు అప్పజెప్పినం, మైమల దేవా నిన్ను నమ్మినం, మైమల దేవా నిన్ను నమ్మినం. మా మనసు నిండా కొలువుంచుకున్నాం, మమ్మేల రమ్మంటూ నిన్ను వేడినం, మమ్మేల రమ్మంటూ నిన్ను వేడినం. మామకు ముడుపులు అప్పజెప్పినం, మైమల దేవా నిన్ను నమ్మినం, మైమల దేవా నిన్ను నమ్మినం. మా మనసు నిండా కొలువుంచుకున్నాం, మమ్మేల రమ్మంటూ నిన్ను వేడినం, మమ్మేల రమ్మంటూ నిన్ను వేడినం. మమ్ము చల్లగా చూడగా రావయ్యో కొండగట్టు అంజన్న, నీ దీవెన మాకు ఇవ్వయ్యో దేవాది దేవ అంజన్న. వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే, విశ్వానిగాచే దేవుడవే అంజన్న నీకు వందనమే. ఏటేట జయంతి చూడవచ్చినం, ఎలకోటి పూజలు నీకు చేసినం, ఎలకోటి పూజలు నీకు చేసినం. కట్న కానుకలు నీకు తెచ్చినం, నీ కొండగట్టుకు చేరవచ్చినం, నీ కొండగట్టుకు చేరవచ్చినం. ఏటేట జయంతి చూడవచ్చినం, ఎలకోటి పూజలు నీకు చేసినం, ఎలకోటి పూజలు నీకు చేసినం. కట్న కానుకలు నీకు తెచ్చినం, నీ కొండగట్టుకు చేరవచ్చినం, నీ కొండగట్టుకు చేరవచ్చినం. నీవే మా దిక్కయ్యో కొండగట్టు అంజన్న, నీ భక్తుల కాపాడరావయ్యో దేవాది దేవ అంజన్న. వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే, విశ్వానిగాచే దేవుడవే అంజన్న నీకు వందనమే. వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే,
వందనమే విశ్వానిగా దేవుడవే అంజన్న నీకు వందనమే వందనాలు వందనమే అంజన్న నీకు వందనమే And I find myself wondering, what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. One day I'll be Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా పడంచేరు కాన్స్టిట్యూన్సీలో రామచంద్రాపురం గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున యువకులు తరలి వచ్చి ర్యాలీగా ముందు పోతున్నందుకు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ ఏ విధంగా అయితే పోతా ఉన్నదో హనుమంతుకు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి యువకులకు సాధించి రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ శుభం కలగాలని, అదేవిధంగా రాముడు రామరాజ్యం ఏ విధంగా ఉన్నదో రామచంద్రాపురంలో మతాలకు కులాలకు అతీతంగా ఒక వాతావరణం ఉంది. అదే వాతావరణం కంటిన్యూగా పోతూ ఉంటుంది. దీన్ని ఇదే విధంగా కొనసాగించి పార్టీలకు అతీతంగా పెద్ద మనుషులందరూ ఆశీర్వదించి యువకులకు ముందు పోవాలని, భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలని శాంతియుతంగా ర్యాలీ సాగుతూ ఉన్నది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హనుమాన్ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నాడు యువకులు ఎంతో భారీ ఎత్తున ఈ రామచంద్రాపురం హనుమాన్ టెంపుల్ నుంచి, అదేవిధంగా శ్రీనివాస నగర్ టెంపుల్ నుంచి వివిధ కాలనీలకు వెళ్ళి భారీ ఎత్తున యువకులు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనబోతున్నారు. ఈ యొక్క 112 డివిజన్లో రామచంద్రాపురం డివిజన్లో ఉన్నటువంటి అందరూ నాయకులు
అందరూ యువకులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దీన్ని మంచిగా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఇప్పుడు ప్రారంభం అవుతుందో ఆ ర్యాలీలో యువకులందరూ కూడా మంచి శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క హనుమాన్ జయంతిని బ్రహ్మాండంగా ఈరోజు ఈ యొక్క రామచంద్రపురం 112వ డివిజన్లో ఈ యొక్క కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న ఈ యొక్క 112వ డివిజన్ ప్రజలందరికీ కూడా. రామచంద్రాపురం గ్రామం మొత్తం కూడా తరలి వచ్చి 112వ డివిజన్ ర్యాలీ తీయడం జరుగుతుంది. మరి ఈరోజు యువకులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి హనుమంతుడు ఎంత బలంగా ఉంటాడో అంతకంటే బలంగా ఈరోజు యువకులు ఇక్కడ నిలబడి మరి ఈ యాత్రను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా యువతకు మొత్తం కూడా బలం చేకూర్చి మరి అన్ని రంగాలలో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అదేవిధంగా యువత కూడా మంచి మార్గంలో నడిచి మరి ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు హిందూ సాంప్రదాయ ప్రకారంగా మరి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి రామదూత ప్రేమదాత వీర హనుమంత, జై వీర హనుమంత. మా పల్లె పల్లెన వెలసి ఉన్న నువ్వే గుణవంత, నిండినావు జగమంత. నువ్వే గుణవంత, నిండినావు జగమంత. వాయుపుత్రాంజనేయ శివ జ్యోతివయ్య, శ్రీరామదూతవయ్య. ఆ కొండ గట్టుల రోజు వెలిగే గండా దీపమయ్య, నువ్వు గండా దీపమయ్య. గండా దీపమయ్య, నువ్వు గండా దీపమయ్య. రోజు పూజ చందానాల రోజా పువ్వువయ్య, నీకు రోజు పూజలయ్య. మెడ నిండా జిల్లేడాకుల తమ్మల పాకుల దండాలయ్య, నీకు కోటి దండాలయ్య. నీకే దండాలయ్య, నీకు కోటి దండాలయ్య. 7 సముద్రాలను నువ్వు ఎగిరి తుంకితివయ్య, నువ్వెగిరి తుంకితివయ్య. ఆ లంకా ద్వారము కావాలున్న లంకిని కూల్చితివయ్య, ఆ లంకను కాల్చితివయ్య. లంకిని కూల్చితివయ్య, ఆ లంకను కాల్చితివయ్య. యుద్ధమందు రకాసులను బుద్ధి సంపితివయ్య, నువ్వు బుద్ధి సంపితివయ్య. అయ్యో నెత్తురు గక్కి రకాసులు ఒర్రి సచ్చిరయ్య, వాళ్ళు నేల కొరిగిరయ్య. ఒర్రి సచ్చిరయ్య, వాళ్ళు నేల కొరిగిరయ్య. అక్షాయుణ్ణి సంపినట్టి హనుమంతుడవయ్య, శ్రీ ఆంజనేయుడవయ్య. ఆ సంజీవిని తెచ్చి సౌమిత్రిని లేపితివయ్య, లక్ష్మణుణ్ణి గాచితివయ్య. సౌమిత్రిని లేపితివయ్య, లక్ష్మణుణ్ణి గాచితివయ్య. కొండ మీద ఉన్న కోతిరూపుడవయ్య, నీకు కోటి పూజలయ్య. నీ చెంత చేరిన చింతలు బాబే బ్రహ్మచారివయ్య, నువ్వు బలశాలివయ్య. బ్రహ్మచారివయ్య, నువ్వు బలశాలివయ్య. పచ్చ పచ్చని చెట్ల నడుమ పరంజ్యోతివయ్య, నువ్వు పవనాసుతుడవయ్య. ఆ 5 తలల దొరవు నీవని హారతులిచ్చేమయ్య, నిన్ను చేరి మొక్కెదమయ్య. హారతులిచ్చేమయ్య,
పొడిసేపతును పొంగి మింగితివయ్యా నువ్వు నింగికెగిరినవయ్యా. రుద్రాన్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ శోభాయాత్రతో ఊర్లో సభ్యులందరూ యూత్ సభ్యులందరూ కలిపి చందలతో విగ్రహం తెచ్చి భారీ ఊరేగింపుతోనే చేస్తున్నాము. ఊరేగింపు సక్సెస్ అయింది. అందరం కలిసి సంతోషంగా యూత్ సభ్యులమందరం 200 మంది యువకులతో భారీ శోభయాత్రలో పాల్గొన్నాం. అందరం హనుమాన్ జయంతి ఉత్సవాలకు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రోగ్రాం విజయవంతం చేసారు. ప్రతి ఏటా మా పెద్దలు మాకు ఇచ్చిన ఈ హనుమాన్ జయంతి ఉత్సవ ర్యాలీ మేము కూడా ఉత్సాహంగా పాల్గొని శోభయాత్ర విజయవంతం చేసినాం. జై శ్రీరామ్. కార్యక్రమానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా హిందూ సామ్రాజ్యాన్ని ఏకం చేసే హనుమాన్ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యువతకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీ. శ్రీ 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 మాధవానంద స్వామి వారి దివ్యాశీస్సులతో మల్లేపల్లి గ్రామంలో భవానీ మల్లికార్జున సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము ఈ రోజటి నుంచి 31/3/2018 నుంచి జరుగుతున్న కార్యక్రమాల గ్రామంలో మరి ఈ కార్యక్రమాలకు 31/1 తారీఖు నాడు మాధవానంద స్వామి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గ్రామంలో రుక్మిణీ పాండురంగ స్వామి ఆలయ భూమి పూజ ఉదయం 8:31 జరుగును. మరి తదనంతరము మరి అదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులైనటువంటి చింతా ప్రభాకర్ అన్న గారు కూడా విచ్చేయుచున్నారు. మరి తదనంతరము 9:25 ఈ భవానీ మల్లికార్జున సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 9:25 స్వామివారి పర్యవేక్షణలో జరుగును. కావున భక్తులందరూ స్వామివారి అనుగ్రహము మరి ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా వినతి చేయొచ్చు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా మా గ్రామస్తులందరూ మా సర్పంచ్ గారు చాలా ఆపేక్షతో ముందుగానే కొద్దిగా అనారోగ్య కారణాల వల్ల కొద్దిగా పర్యవేక్షణలో తనకి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ఆ భగవంతుడి కరుణ కటాక్షాలు మా సర్పంచ్ గారికి ఉండాలని ఆయురారోగ్యం కూడా సంపూర్ణంగా తనకి కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రతిష్టా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్వామివారి భక్తులు మరి అందరూ కూడా హాజరు కాగలరని చెప్పి కోరుచున్నాం.